ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. మీనరాశి ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి. సో వీళ్ళకి ఈసారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యంలో ఎక్కడో, ఆరోగ్య క్షేత్రంలో ఎక్కడో రాహు ఉన్నాడు. కాబట్టి సడన్ ఈవెంట్స్ కి కారకుడు రాహు మహారాజ్. సో ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ స్పైక్ అవ్వడం, బీపీ పెరగడం, ఆవేశం వచ్చేయడం, ఇంకెలా చెప్పాలి, ఒకటేసారి ఆందోళన చెందడం, ఇవన్నీ ఆరోగ్యంలో రావచ్చు. వస్తాయని చెప్పట్లే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో జరగరానిది జరిగితే మనకి ఇబ్బంది కదా, ఎందుకు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినడం, ఇష్టం వచ్చినట్టు ఆయిలీ ఫుడ్ తినేయడం అనేది కొంచెం అది మంచిది కాదు. ఈసారి జాగ్రత్తగా ఉండండి. బ్యాడ్ టైము చెప్పి రాదు, ముందు సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, ఆ ట్రాప్లో మనం పడతాం, తర్వాత చేతులు కాల్చుకుంటాం. ముందే తెలిసిపోతే మనం ఎందుకు చేస్తాం చెప్పండి కదా. సో కుంభరాశి వాళ్ళు ఈసారి తూచా తప్పకుండా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. తర్వాత మనము మానసిక స్థితి గురించి మాట్లాడితే కూల్గా ఉంటుంది, పెద్దగా ఆందోళన ఏముండదు, అసలు ఏ బెంగ లేకుండా, ఆనందం లేదు, దుఃఖం లేదు, చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు. అంటే లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఆ జీవిత గమనంలో అలా మెల్లిగా కొనసాగిద్దాం, ఏది జరుగుతుందో జరగనిద్దాం, మనం మంచే చేశాము, మంచే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఈ రకమైన మానసిక స్థితి ఉంటుంది. నేను అదే చెప్పాను, ఈ స్థితి ఉంది కానీ కొంచెం జాగ్రత్త ఉంటే కూడా మంచిది. మనిషి కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి. ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం జాగ్రత్త ఉండాలి. ఏం గొడవ ఏం లేదు, గొడవ ఉంది ఇబ్బందులు పాలవుతారని చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం జరగదు, అయినా సేఫ్ సైడ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. తర్వాత ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడితే ఫైల్ వర్క్, రైటింగ్ వర్క్, అంటే రాసే పని ఎక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి బాగా వాడతారు, పాయింట్స్ అన్ని మీ డైరీలో నోట్ డౌన్ చేస్తారు. అంటే నేను ఏం చేస్తున్నా, ఎక్కడి వరకు వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నా, ఆ ప్లానింగ్ ఒక షీట్ ఉంటది కదా, మనకు ఒక టైం షీట్ అంటారు చూడండి, అట్లా ఆ టైం షీట్ వేయబోతున్నారనమాట, ఎప్పుడు ఏంటి ఎలా. సో అదంతా జాగ్రత్తగా వేయండి, ట్రాక్ చేయండి మీ జాబ్ ఎలా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అని. అలా ట్రాక్ చేస్తే మీకే చాలా మంచిది. ఇవన్నీ చేస్తారు కూడా ఈ నెల. మీరు వ్యాపారం చేసే వాళ్ళు కూడా డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత, అప్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఒరిజినల్ ఎంత, నెట్ గ్రాస్ ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవండి. ఆ లెక్కలు, ఆ లావాదేవీలు అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు 1000 కోట్ల వ్యాపారం ఉండొచ్చు, 10 కోట్ల వ్యాపారం ఉండొచ్చు, 100 కోట్ల వ్యాపారం ఉండొచ్చు, ఎంత వ్యాపారమైనా ఉండొచ్చు, లావాదేవీలతో జాగ్రత్త, లెక్కలు జాగ్రత్త. లెక్క తెప్పితే కష్టం, నీ వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల మళ్ళీ ఆందోళన పడాల్సి వస్తుంది. మళ్ళీ నాకు ఎక్కడ ఫ్రాడ్ జరిగిందా, నాకు ఎవరైనా చీటింగ్ చేశారా అని ఆలోచనలు వస్తాయి కొందరికైతే. అందుకని చెప్పాను జాగ్రత్త అని. ముందు ఆరోగ్యం కావచ్చు, ఇటు వ్యాపారము, ఉద్యోగం కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఏదో ఎక్కడి నుంచో తెలియని దుశక్తి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయవచ్చు, కాబట్టి కొంచెం కేర్ఫుల్. రాదు 99%, 1% ఎవరికైనా టైం బాగాలేదు అంటే మీనరాశి వాళ్ళకి దెబ్బ తగలవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని ముందే రెడీగా ఉంటే ఏం కాదు, దొరికిపోతాడు ఎదురోడు, అప్పుడు మీరు మోసం చేయలేడు. సో ఇది. తర్వాత ఇప్పుడు మనం వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం. ఎస్పెషల్గా వ్యాపారం చేసే వాళ్ళు ఈసారి చేయాల్సింది ఏంటంటే మెయిన్గా మార్కెటింగ్ చేసుకోండి. మార్కెటింగ్ చేసుకుంటే మంచిది. దాంతోపాటు పాజిటివ్ మార్కెటింగ్ చేయండి. అదేదో మనము ఇప్పుడు ఎలుకకి చిన్న విషం, అన్నంలో విషం కలిపేసి పెట్టేస్తాం, తర్వాత ఎలుకని చంపేస్తాం కదా,
అలాంటివి చేయవద్దు. బెయిట్ మార్కెటింగ్, పాయిజన్ మార్కెటింగ్ అంటారు, అటు పిచ్చి మార్కెటింగ్ చేయవద్దు. ఒరిజినల్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి, పాజిటివ్ మార్కెటింగ్ చేయండి. ఇది మా ప్రోడక్ట్, ఇది తింటే బాగుంటుంది, ఇది తాగితే బాగుంటుంది, లేకపోతే బట్టలు వేసుకుంటే బాగుంటాయి, మేము ఇలా నీట్గా చేస్తాము, ఆరోగ్యంగా ఉంటుంది, హైజీనిక్ గా ఉంటుంది, మా బట్టలు మంచి బట్టలు, ఈ దేశం నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము, మాకు మాస్టర్ మా టైలర్ మంచోడు. మీరు ఏ వ్యాపారంలో ఉంటే అది ఏ వ్యాపారమైనా కావచ్చు, వాటర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కొంచెం నీతి నిజాయితీగా ఈసారి ఉండండి. పాజిటివ్ మార్కెటింగ్ చేయండి. ఎందుకు మార్కెటింగ్ చేసే మీకు చాలా అది ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వస్తువు, మీ సరుకు ఎక్కడికి వెళ్ళినా అది పాజిటివ్ గా వెళ్ళాలి. నెగిటివ్ చేతుల్లో పడకూడదు. ఇప్పుడు 100 యూనిట్లు అంటే 100 యూనిట్లు పంపించండి, 90 యూనిట్లు పంపించి 10 యూనిట్లు మేము నొక్కేద్దాము అని అనుకోవద్దు. దానివల్ల విపరీతంగా పెద్ద స్థాయిలో దెబ్బ తగలొచ్చు. అందుకని చెప్పే జాగ్రత్త అని ముందు. ఈసారి మాసం వీళ్ళకి మెయిన్ వర్డ్ అంటే నడిచే థీము, నడిచే ఆ టైం జాగ్రత్త, తప్పు చెయ్యవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చూడండి, వ్యాపారంలో అదే వచ్చింది, ఉద్యోగస్తులకు అదే వచ్చింది, మానసిక స్థితి అదే వచ్చింది, ఆరోగ్యం అదే వచ్చింది. జాగ్రత్త అనేది బోర్డు. జాగ్రత్త పడితే సూపర్, అసలు సూపర్ సక్సెస్. తప్పు చేశారా ఇంకా అంతే, అతివృష్టి అనావృష్టి టైప్ అయిపోతుంది, మళ్ళీ కూర్చొని ఏడుస్తారు. కాబట్టి జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ వర్డ్. కాబట్టి దీనికి పరిహారం చేసుకుంటే ముందే మంచిది. మనం మీనరాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గురు రాశి కాబట్టి కంపల్సరీ ఈసారి దక్షిణామూర్తి జాగ్రత్త ఉంది కాబట్టి దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, దక్షిణామూర్తి మంత్రాలు జపించండి, దక్షిణామూర్తి స్వామి కాలు గట్టిగా పట్టుకోండి, ఆటోమేటిక్ మీకు జాగ్రత్త వస్తుంది, సక్సెస్ అవుతారు. సో దిస్ ఈస్ ద గుడ్ రెమెడీ. అలానే వినాయక చతుర్థి రోజు వినాయక ఆరాధన చేయండి, అంతా బాగుంటుంది. ఇది మీనరాశి ఫలితాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.